శివరాత్రికి ఒక కథ ఉంటుంది. బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా నేను ముందు అంటే నేను ముందు అని వాదులాడుకుంటున్నారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం కాగానే సృష్టి చేసి చుట్టూ చూశాడు, నీళ్లే ఉన్నాయి, ఇంకేం లేవు. నేనే ముందు అనుకున్నాడు ఆయన. అందుకని నేనే ముందు అని అహంకరించాడు. కాసేపటికి ఆయన ఉన్న నీళ్లలో పద్మం ఉంది, ఆయన కూర్చున్న చోటే పద్మం ఉంది. ఆ పద్మం కింద నాళం ఉంది, ఆ పద్మనాళం కింద విష్ణుమూర్తి నాభి ఉంది, ఆ నాభి విష్ణుమూర్తిది. ఆయన బయటకు వచ్చాడు, ఊరుకోరా, నా నాభిలో పద్మం ఉంది, పద్మంలోంచి నువ్వు పుట్టావు, నువ్వు ముందు ఎలా అవుతావురా, తండ్రి ముందు అవుతాడా, కొడుకు ముందు అవుతాడా, ఏమనుకుంటున్నావు, 4 ముఖాలు ఉండగానే సరిపోయిందా, తెలివితేటలు ఉండద్దా అన్నాడు. నీకు మాత్రం 4 చేతులు లేవా అన్నాడు ఆయన. అనేసరికి ఇక్కడ బ్రహ్మకి విష్ణువుకి కూడా నేను ముందు అంటే నేను ముందు అనే అహంకారం ప్రవేశించి దెబ్బలాట జరిగింది. అదే శివరాత్రి కథ. వీళ్ళిద్దరు అహంకారం నిర్మూలన చేయడం కోసం అర్ధరాత్రి 12 గంటల వేళ శివుడు లింగ రూపంలో వాళ్ళ ముందు ఆవిర్భవించాడు. నాగేంద్రకరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వయాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ. అర్ధరాత్రి 12 గంటల వేళ శివుడు ఆవిర్భవించాడు. ఆ ఘట్టాన్ని ఇవిడించి రావూరు వారు పద్యం రాశారు. ఏ వాణేని భవన్ మహత్వముగా బ్రాహ్మీ సంస్థితిన్ వర్ణన శ్రీవాల్లభ్యము నిర్వహింపగలడే. ఈ నాగేంద్రహారాయ స్తోత్రం ఎక్కడిది? శంకరాచార్య రచించింది, శివ పంచాక్షరి స్తోత్రం. దాన్ని మనం చదువుకుంటున్నాం. శంకరాచార్య స్వామి కాబట్టి వర్ణించగలిగాడు, మనం ఏమిటి వర్ణిస్తాం? అందుకని ఎవడైనా నిజానికి ఎంత పండితుడైనా నీ మహత్యంగా నీ గొప్పదనాన్ని చెప్పడానికి బ్రాహ్మీ సంస్థితిని, బ్రహ్మజ్ఞాని యొక్క స్థితిని, పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని వర్ణించడం కష్టం కదా ఎంత పండితుడైనా అన్నాడు. కవులు పండితులు దేన్ని వర్ణిస్తారు అంటే ఉద్యాన